ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈరోజు మహాకూటమి పేరు మీద తెలుగుదేశం, సిపిఐ, కోదండరామ్ గారి పార్టీతో పొత్తు పెట్టుకున్నట్టుగా వార్తలు వస్తూ ఉన్నాయి. మేము మహాకూటమి అంతా కూడా కలిసి పనిచేస్తామని చెప్పి వారు చెప్పడం జరుగుతూ ఉంది. సో ఈ సందర్భంలో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి 12 సూటి ప్రశ్నలతో ఒక బహిరంగ లేఖ వ్రాయడం జరుగుతూ ఉంది. సో పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఈ ప్రశ్నలకు సూటిగా సమాధానాలు చెప్పి తెలంగాణ ప్రజల్లో ఉండేటువంటి అనుమానాలను నివృత్తి చేయాలని, తెలంగాణ ప్రజల ఆకాంక్షల్ని నిలబెట్టాలని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి ఈ 12 ప్రశ్నలతో కూడినటువంటి బహిరంగ లేఖ వ్రాయడం జరుగుతూ ఉంది. అంటే ముఖ్యంగా ఈరోజు మహాకూటమిలో భాగంగా జరుగుతున్నటువంటి పొత్తుల వల్ల ఈరోజు తెలంగాణ ప్రయోజనాలు దెబ్బతింటాయని, అడుగడుగునా తెలంగాణ ప్రయోజనాలను దెబ్బతీసే విధంగా పనిచేస్తున్నటువంటి చంద్రబాబు నాయుడుతో తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకోవడం వల్ల మరి తెలంగాణ ప్రాంతానికి సాగునీటి రంగంలో, ఆస్తుల పంపకంలో, ఉమ్మడి రాజధాని విషయంలో, హైకోర్టు విభజనలో ఇలా అనేక అంశాల మీద రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయనేటువంటి ఆందోళన తెలంగాణ వాదుల్లో, తెలంగాణ ప్రజల్లో నెలకొని ఉన్నది. ఇవాళ మీరు ఎందుకంటే చంద్రబాబు మీద ఆధారపడే ప్రభుత్వం తెలంగాణలో ఉంటే అది డెఫినెట్గా తెలంగాణ ప్రయోజనాలకు గండి కొడుతుంది. చంద్రబాబు నాయుడు గారు ఎప్పటికైనా ఆంధ్రా బాబే అవుతారు, ఆంధ్రప్రదేశ్ పక్షపాతిగానే ఉంటాడు తప్ప ఆయన తెలంగాణ పక్షపాతిగా ఉండలేడు. ఇది జగమెరిగిన సత్యం. ఇప్పుడు ఒక విషయంలో కృష్ణా నదీ జలాల పంపిణీ జరగాలి. ఆ పంపిణీ జరగాలన్నప్పుడు చంద్రబాబు ఏమంటాడు? ఆయన తెలంగాణ ప్రజల పక్షాన నిలబడతాడా, ఆంధ్రప్రదేశ్ ప్రజల పక్షాన నిలబడతాడా? అది ఒక స్పష్టత రావాల్సిన అవసరం ఉంది. తెలంగాణ ప్రయోజనాలు ఫనంగా పెట్టైనా సరే మేము శరం లేకుండా పొత్తు పెట్టుకుంటామని చెప్పదలుచుకున్నారా? ఇది బేషరత్ పొత్తా, శరం లేని పొత్తా? ఏ విషయం అనేది ఇవాళ ప్రజలకు మీరు స్పష్టం చేయాలి. మీరు అంటున్నారు ఈ మధ్యకాలంలో మమ్మల్ని ఏమన్నారంటే మీరు 2009లో పొత్తు పెట్టుకోలేదా తెలుగుదేశంతో అంటున్నారు. ఎస్, మేము పెట్టుకున్నాం. షరతులతో కూడినటువంటి పొత్తు పెట్టుకున్నాం మేము ఆ రోజు 2009లో. కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.